ఇగో ఫస్ట్ దిశలో ఏమొచ్చిందంటే అదాని 100 కోట్లు మాకొద్దు, స్కిల్ వర్సిటీకి ఆయన కార్పస్ ఫండ్ తీసుకోం, ఈ విషయంపై ఇప్పటికే వాళ్ళకు లేఖ రాశాం, అదాని వివాదంలోకి తెలంగాణను లాగొద్దు, ఆ గ్రూప్స్తో బీఆర్ఎస్ హయాంలో అనేక ఒప్పందాలు, అందుకు కేసీఆర్ కేటీఆర్పై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలా, చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశం, మా ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి ఫేవర్ చేయదు, ఢిల్లీ వెళ్తున్నది ఎవరో కాలు పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో కాదు, రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రాన్ని కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలం, సైకోరామ్ గురించి నేను ఎక్కువగా మాట్లాడును అని చెప్పి మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. చూసారు కదా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అదాని గ్రూప్స్ ఇస్తానని చెప్పిన కార్పస్ ఫండ్ 100 కోట్లు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ మేరకు ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ అదాని సంస్థలకు లేఖ రాసినట్టు వివరించారు. కొన్ని రోజులుగా అదాని గ్రూపులపై జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ వర్సిటీ కార్పస్ ఫండ్ ఇచ్చేందుకు చాలా కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. అందులో భాగంగా అదాని సంస్థలు వారి వంతు సాయంగా 100 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారంటూ 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తే వద్దు అని చెప్పేసిండు రేవంత్ రెడ్డి. అది సెక్రటరీ జయేష్ రంజన్తోని చెప్పేపించిండు. మరి ఎందుకోసము అనేది మనందరికీ ఎరుక. ఆ ముఖ్యమైన రీజన్ ఏంటిదంటే, అసలు కారణం ఏంటిదంటే, అదానీ పైన విమర్శలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి అదానికి మధ్య ఏమున్నది అని చెప్పి పార్లమెంటు బయట అడుగుతూ ఉన్నాడు. సో అదానికి కట్టబెట్టేందుకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశ సొమ్ము మొత్తం, ఆస్తి మొత్తం, సొత్తు మొత్తం అని చెప్పి చాలాసార్లు విమర్శించినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ ఇటుపక్కకు వస్తే, మరి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రము ఆయనకి సపోర్ట్గా ఆయన నుంచి సహాయం తీసుకుంటూ ఆయనకి కాంట్రాక్ట్లు అప్పచెప్పాలనే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్షాలు మరి అసలు మీ స్టాండ్ ఏంటిది? మీ రాహుల్ గాంధీ ఏమో అదాని ప్రధాని ఒకటి అని చెప్తారు, మీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఒకటని చెప్తే కాదని చెప్పడానికి అక్కడ ప్రయత్నం చేస్తారు. ఇక్కడనేమో మరి రేవంత్ రెడ్డి ఆయనతో దోస్తీ చేస్తూ ఉంటే ఇదంతా కూడా కాంట్రాస్ట్ లెక్క కనిపిస్తూ ఉంది. సో ఇందుకోసమే ఇక విమర్శల పాలవడం ఎందుకు, అనవసరంగా లేనిపోనిదాన్ని తెచ్చిపెట్టుకోవడం ఎందుకు 100 కోట్ల రూపాయలతోనని చెప్పి ఆయన రిటర్న్ తిప్పి పంపిస్తున్నట్టుగా, అయితే మేము యాక్సెప్ట్ చేయమన్నట్టుగా, మాకు వద్దు బాబోయ్ అని చెప్పినట్టుగా ఇక్కడ వార్త. ఇది కారణమైతే మనందరికీ తెలుసు. ఇది తీసుకుంటే కనుక, ఇప్పుడు కనుక ఈ 100 కోట్ల రూపాయలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం కనుక తీసుకుంటే, ఇండియా స్కిల్ యూనివర్సిటీ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఏదో లోపాయకార ఒప్పందం ఉందనే భావనకు వస్తారు. అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇలా రేవంత్ రెడ్డి దాన్ని వ్యతిరేకించినట్టు, మాకు అక్కర్లేదు అని చెప్పినట్టుగా ఇక్కడ వార్త ఉంది. సో దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన వార్త ఇక్కడే కనిపిస్తుంది.